అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 21వ తారీఖు సెప్టెంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం శనివారం. ఈ రోజు తిథి చబితి రాత్రి 11:02 వరకు. తదుపరి పంచమి. ఈ రోజు నక్షత్రం అశ్విని ఉదయం 7:49 వరకు. తదుపరి భరణి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. వ్యాపారస్తులకు అవసరానికి ధన సహాయం అందుతుంది. నూతన వాహన యోగం ఉన్నది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగాలలో అధికారులతో చర్చల్లో పురోగతి కలుగుతుంది. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రుల నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. తదుపరి సింహరాశి. ఇంటా బయట కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. తదుపరి కన్యరాశి. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వటం మంచిది కాదు. ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆర్థిక దేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటి నిర్ణయాలు చేయటం మంచిది కాదు. తదుపరి తులారాశి. పాత రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సన్నిహితులతో ఆలయాలు దర్శించుకుంటారు. వృత్తి వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. తదుపరి మకర రాశి. అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. తదుపరి మీనరాశి. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.